వాళ్ళందరి దోపిడీలు బయటకు వస్తాయి, వాళ్ళందరూ చేసే బూతులు బయటకు వస్తాయి. అప్పుడు నిలదీయచ్చు. మొన్న ఆ లాట్రైట్ మన బాక్సైట్ ఓనర్ని మేము వెళ్తుంటే వంతాడ గ్రామానికి మట్టి అడ్డం పోశారు. మనకి మన పిల్లలు వెళ్లకుండా ఉంటే ఆ బాక్సైట్ ఓనర్ ఒకటే చెప్పా, నువ్వు చేసేది రిజర్వ్ ఫారెస్ట్ లో అన్యాయమైన మైనింగ్, అక్రమ మైనింగ్. నేను ప్రజలందరూ కోరుకుంటే వచ్చిన రాజకీయ పార్టీ నేతలు, నేను మనోహర్ గారు వెళ్తే మమ్మల్ని బండ్లు అడ్డం పెడితే నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, నేను ఎవరితో కూడా గొడవ పెట్టుకున్నానంటే నువ్వు నేను ఒకటే తేలాలి. అంత బలంగా ఉంటుంది గొడవ పెట్టుకుంటే, జాగ్రత్త. వాడు నేను అందా ఏంటంటే, నేను చెప్పా జనరల్గా సహజంగా నేను ఎవరిని వాడు వీడు అన్నాను చాలా తక్కువ సార్లు, నా సన్నిహితులు ఏమైనా అంటానేమో. కానీ బయట వాళ్ళు ఎవరు చెప్పిన ఒక మాట అన్నా, అలాంటిది అతన్ని వాడు అనాలంటే ఆ ఆండ్రూ అనే సంస్థ ఓనరు అడవి తల్లిని కొట్టేస్తున్నాడు, అడవి తల్లిని ధ్వంసం చేస్తున్నాడు, ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బ కొడుతున్నావు, గిరిజనుల భూములను లాక్కున్నావు. అందుకని అలాంటిది నేను చూడటానికి వస్తే నాకు అడ్డం పెడితే నేను చాలా బండగా మాట్లాడగలను, మూర్ఖంగా వెళ్ళగలను, ఎంత విఘ్న పాటిస్తానో, ఎంత సంయమనం పాటిస్తానో, ఎంత నియంత్రణ పాటిస్తానో, అవసరమైతే అంతకి అంత తెగించే రోడ్డు మీద రాగలను చెప్పడానికి ఒకటే మాట అన్నాను. బూతుల పంచాంగం తిట్టలా, అరే లఫూట్ అన్నా. ఆ లఫూట్ అనే పదానికి మన దగ్గర ఛానల్స్ లేవు కదా అని ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉన్నాయి. చంద్రబాబు అన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు దళితుల్ని అన్నదమ్ముల్ని ఆడపడుచుల్ని కులం పేరు పెట్టి దూషిస్తే దాన్ని ఎవరు ప్రైమ్ టైంలో డిబేట్లు చెప్పరు. బాలకృష్ణ గారు మనల్ని శంకర్ జాతి నా కొడుకులంటేనేమో అది దాని మీద డిబేట్లు జరగవు. అలగా జనం అంటే డిబేట్లు జరగవు. ఒక దోపిడీ చేసేవాడిని, అలాగే బాలకృష్ణ గారు ప్రధానమంత్రిని తల్లిని దూషించే పదం, అవన్నీ మాట్లాడితే దాన్ని ఎవరు మాట్లాడరు, దాని మీద ఎవరు డిబేట్లు చెప్పరు. పవన్ కళ్యాణ్ ఒక దోపిడీ చేసే, ఒక అక్రమ మైనింగ్ చేసేవాడిని ఒక లఫూట్ అంటే అర్థం ఏంటంటే ఒరే వెధవా ఫూల్ అని అర్థం, అంతమించి ఏం లేదు దానికి అర్థం. దానికి ప్రైమ్ టైం డిబేట్ పెట్టే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అందరికీ, నన్ను ఎంతమంది గుర్తిస్తారో తెలియదు, నాకు 1000 కోట్లు లేవు, ఛానల్స్ లేవు, నాకున్న ఛానల్స్ అల్లా నాకున్న ఫేస్బుక్స్ అల్లా నాకున్న వార్తాపత్రికలల్లా నా గొంతల్లా మిమ్మల్ని చూసుకున్న తర్వాత అరే మహాత్మా గాంధీ గారికి ఏ రేడియోలు ఉన్నాయి, మహాత్మా గాంధీ గారికి ఏ వార్తాపత్రికలు ఉన్నాయి, కాన్షీరామ్ గారికి ఎవరున్నారు, అంబేద్కర్ గారికి ఎవరున్నారు, అరే వాళ్ళందరూ స్ఫూర్తిని తీసుకొచ్చిన వాడిని. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ తోటి సుభాష్ చంద్రబోస్ కొట్టుకున్నప్పుడు ఏ ధైర్యంతో పెట్టాడు, గుండె ధైర్యంతో. మాకు అదే గుండె ధైర్యం. అక్రమాల అవినీతి చేసే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నాం, మీరు మాకు అందరికీ చెప్తా ఉన్నాం, నిజంగా ప్రోగ్రామ్సే చేయాలంటే పవన్ కళ్యాణ్ ఇంతమంది కనిపిస్తున్నారే, ఇన్ని సమస్యలు కనిపిస్తున్నాయే, ఇన్ని డిబేట్స్ పెట్టాలంటే ఎంతసేపు ఎవరు ఎవరితో పడుకున్నారో అని చెప్పి ఆ డిబేట్స్ తప్ప, అవా డిబేట్స్, అవా న్యూస్, అది ప్రపంచానికి పనికొచ్చే న్యూస్ నాది. ఈ రోజున మనకి పిఠాపురంలో సముద్ర కోతానికి గురవుతుంటే మత్స్యకారులకి ఒక మినీ ఒక పోర్ట్ లేదు, మినీ వాళ్ళకి బోట్లు పెట్టుకునే స్థలం లేదు. అది సమస్య కావాలి, అది సమస్య కాదా? అడ్డగోలుగా సూరంపురంలో ఇన్ని 1000 కోట్లు అడ్డగోలుగా దోచేస్తుంది, అది న్యూస్ కదా? అక్రమ మైనింగ్ ఇన్ని 1000 కోట్లు, సంవత్సరానికి 3000 కోట్లు దోచేస్తుంటే అది న్యూస్ కదా?
అంటే న్యూస్ అంతా ఏంటి? ఎవరితో పడుకున్నారు అదే న్యూస్. ఆఖరికి అదే మన దౌర్భాగ్యం. ఎవరితో పడుకున్నారు అది న్యూస్ అయితే అది ప్రజలకు ఎలా ఉపయోగపడుద్ది? కావాలంటే కేసులు పెట్టుకోమని చెప్పండి, పోలీస్ స్టేషన్ తిరగమనండి, కోర్టుకి వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారు? మేము ఒకవైపు పొట్ట చించుకొని గొంతు చించుకొని అన్యాయాన్ని బయటికి వస్తా ఉంటే మా మీద మీరు కూర్చోబెట్టి ఇలా లైవ్ డిబేట్లు పెడితే మేము భయపడతామా? మేము ఓట్ల కోసం వచ్చామనుకుంటున్నారా? మేము బలమైన సామాజిక మార్పు రావాలని వచ్చాం రాజకీయాలకు. మాకు ఆ భయాలు లేవు. ఓట్లు వీళ్ళని సర్ది వాళ్ళని సర్ది వాళ్ళు మాకేమీ లేదు. నేను ఒకటే నమ్ముతున్నాను, త్రికరణ శుద్ధిగా నువ్వు ధర్మాన్ని రక్షించితే ధర్మం నిన్ను రక్షించి తీరుతుంది. ధర్మో రక్షితి రక్షితః. నేను ధర్మాన్ని నమ్మిన వాడిని, ధర్మాన్ని అండగా ఉండేవాడిని. నన్ను ఒక భగవంతుడే శిక్షించాలన్న భగవంతుడే, పైకి తీసుకెళ్లాలన్న భగవంతుడు. కానీ మీరు ఎవ్వరు కూడా నాకు దెబ్బ కొట్టాలి అని ఆలోచించే ఏ ఒక్కరు కూడా నన్ను కించిత్తు దెబ్బ కొట్టలేరు, మర్చిపోకండి. సాక్షాత్ శ్రీపాద శ్రీవల్లభుణ్ణి గుండెల్లో పెట్టుకుని గుండెలో నింపుకున్నవాడు, మర్చిపోకుండా సంగతి. ఏమి ఆశించకుండా వచ్చాను రాజకీయాల్లోకి. దేశ సేవ కోసం వచ్చాను, సమాజ సేవ కోసం నిలబడేవాడిని. అలాగా ఈ రోజున ముఖ్యంగా నాకు కనిపించే దేవుడు రైతులు. ఆ రైతులు బాధ చూసి చిన్న షాక్ కొడతాం.